స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ లైట్ గా తీసుకుందా అంటే అవును అని అంటున్నారు బీజేపీ కార్యకర్తలు. ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేని బీజేపీ చేయకపోవడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదు. ఇందుకు పార్టీలకు బలంగా క్యాడర్ ఉండడం, వారు ఇప్పటికే ప్రచార పర్వంలో దూసుకుపోతూ ఉండడం, బీజేపీలో అలాంటి పరిస్థితులు ఏవీ లేవు. బీజేపీకి పలు జిల్లాల్లో క్యాడర్ కరువైంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మంలో కమిటీలకు ఇబ్బందులే వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ లైట్ గా తీసుకుందా అంటే అవును అని అంటున్నారు బీజేపీ కార్యకర్తలు. ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేని బీజేపీ చేయకపోవడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదు. ఇతర పార్టీలకు బలంగా క్యాడర్ ఉండడం, వారు ఇప్పటికే ప్రచార పర్వంలో దూసుకుపోతుండడం, బీజేపీలో అలాంటి పరిస్థితులేవీ లేవు. బీజేపీకి పలు జిల్లాల్లో క్యాడర్ కరువైంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మంలో కమిటీలకు ఇబ్బందులే వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఓవర్ టు యు. ఏదైతే స్థానిక ఎన్నికలు త్వరలోనే నిర్ణయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొదలైన నేపథ్యంలో త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీలో గందరగోళం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు క్యాడర్ మధ్య గ్యాప్ రావడము, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల విషయంలోనూ, అదేవిధంగా క్యాడర్ విషయంలో పార్టీలో గందరగోళం ఉంది. ఏదైతే గతంలో చెప్పిన మాదిరిగా గతంలోనే చెప్పారు, స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఏవైతే ఉన్నావో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ ఈసారి ప్రతిష్టగా తీసుకొని గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలి, ఎక్కువ స్థానాలు గెలవాలని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించినా మేమే ఎక్కువ స్థానాలు గెలుస్తామని చెప్పుకుంటూ వచ్చారు. అయితే అందుకు తగ్గట్టుగా ఇప్పటి వరకు ఏదైతే కమిటీ ఇస్తామని చెప్పారో, లోకల్ ఎన్నికలకు సంబంధించిన కమిటీ ఇస్తామని చెప్పారు. ఇంతకు ముందు దానికి సంబంధించిన కమిటీ లేదు. అదేవిధంగా ఇప్పుడు త్వరలోనే ఎన్నికలు జరుగుతున్నాయనే నేపథ్యంలో ఎవరైతే దాని గురించి మాట్లాడడం లేదు. ఇతర రాష్ట్ర అధ్యక్షులు కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలు కానీ లోకల్ పార్టీ ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, మీద కూడా ఇప్పటి వరకు అయితే చర్యలు జరగడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసినట్లయితే ఇప్పుడు గతంలో రామచంద్రరావు అధ్యక్షుడు అయినప్పుడు నుండి, అదేవిధంగా కొత్త కమిటీ ఏర్పడినప్పుడు నుండి నాయకుల మధ్య విభేదాలు రావడం, అదే ప్రజాప్రతినిధులకు గ్యాప్ రావడం వల్ల ఈ స్థానిక సమస్య ఎన్నికల్లో ఎవరు నిర్వహిస్తారు, ఎవరు బాధ్యత తీసుకున్న విషయంలో గందరగోళం అయితే నెలకొనింది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఏదైతే రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఈ 8 మంది ఎంపీలకి అదేవిధంగా జిల్లా అధ్యక్షుల మధ్య పొసగడం లేదు. వారి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడికి ఎంపీలకు మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో వారి క్యాండిడేట్ని జిల్లా అధ్యక్షుడికి ప్రాధాన్యత ఇవ్వడము, అదేవిధంగా ఎంపీలను పట్టించుకోవడం లేదనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. అంతర్గతంగా బీజేపీలో కుమ్మలాటలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా స్థానిక ఎన్నికలకు వెళ్తారనేది చూడాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్థానికంగా ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఆ ఎంపీలు ఇప్పటికే చెప్పారు, ఏదైతే పూర్తి బాధ్యతలు మాకు అప్పచెప్తే తప్ప స్థానిక సమస్య ఎన్నికల్లో మేము ఎవరైతే క్యాండిడేట్ నిర్ణయించుకుంటామో వాళ్ళకి గెలిపించేందుకు ప్రయత్నం చేస్తాం తప్ప అధ్యక్షుడికే పూర్వ బాధ్యతలు అయితే మేము ఎలాంటి చర్యలు తీసుకొని దాంట్లోకి ఎలాంటి జోక్యం తీసుకుంటాం. ఇది ఇప్పటికే చూస్తున్నాం, చాలా జిల్లాలలో బీజేపీకి క్యాడర్ లేదు. మనం ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం కానీ, ఉమ్మడి వరంగల్ కానీ, అదేవిధంగా నల్లగొండ జిల్లాలో అయితే క్యాడర్ లేదు. అదేవిధంగా మిగతా పార్టీలో చూసుకున్నట్లయితే క్యాడర్ ఉంది, స్థానికంగా బలంగా ఉన్నారు. బీజేపీలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితిని ఏ విధంగా ముందుకు తీసుకురాలని చూడాల్సిన విషయం. ఇప్పుడు అధ్యక్షుడైన తర్వాత రామచంద్రరావు జిల్లా పర్యటన చేస్తున్నప్పటికీ ఆ జిల్లా పర్యటన వచ్చిన నేపథ్యంలో ఇటు స్థానికంగా ఉండే నేతల మధ్య, అదేవిధంగా ప్రజాప్రతినిధుల గ్యాప్ అయితే పెద్దగా ఉంది, భారీ స్థాయిలో ఉంది. కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లోకల్ బాడీకి సంబంధించి ఏ విధంగా ముందుకు పోతారనేది ఒక ముందున్న పెద్ద ప్రశ్నగా ఉంది. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు ఈ విషయంలో ఎలా ముందుకు పోతారో వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ ఆర్కే.